కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని నంద్యాల జిల్లా వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నూనెపల్లె బ్రిడ్జి నుంచి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, శిల్ప చక్రపాణి రెడ్డి, గంగుల నాని పాల్గొన్నారు. ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పెట్టినారో అవన్నీ కూడా ఏది కూడా కేవలం ఒక్క పింఛను తప్ప ఏమి ఇవ్వని పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం. లేడీస్ కి అందరు కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పడం, ఈ రోజు వరకు దాని గురించి ఏం మాట్లాడని పరిస్థితి. విద్యా దీవెన అంటే ఎంతమంది ఆ రోజు జగనన్న ఒక్కరికి మాత్రమే డబ్బులు ఇస్తే, వీళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఒక 2 ముందు అడుగులు వేసి మీకు ఇంట్లో ఎంతమంది నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఆ డబ్బులు రిలీజ్ చేయలేదు. దాంతో పాటు ఈ మన లేడీ 18 సంవత్సరాలదైనా 50 సంవత్సరాల మహిళకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు 1,500 ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి నీకు 18,000, నీకు 18,000 అని చెప్పడం, అది కూడా మోసం చేయడం జరిగింది. అంటే దీని మీద అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే అర్హత కలిగి ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపోతున్నారు అటువంటి వాళ్ళకందరికీ కూడా చేయూతనివ్వడానికి వాళ్ళతో కూడా మేము తోడ్పాటు మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.